హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెల ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దీర్ఘంగా నిట్టూరుస్తూ, జనని నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? వెన్నెల గర్ల్ ఫ్రెండ్ ఏంటి? పిచ్చి పిచ్చిగా అంటూ సూర్య ఏదో చెప్పేలోపు బయట ఏదో శబ్దం వినిపించింది. ఇద్దరం ఒకేసారి తలుపు వైపు తిరిగి అదేంటో చూద్దామని బయటికి వచ్చాం. మేము వెళ్ళేసరికి అక్కడ అర్ణవ్ దయ్యంలా నిలబడి మమ్మల్ని చూస్తున్నాడు. నేను ఒక్కసారిగా దడుచుకొని సూర్య వెనక వెళ్ళి దాక్కున్నాను. రేయ్, ఏంట్రా ఇంత అర్ధరాత్రి అలా నిలబడ్డావు అని సూర్య కసరగానే, నేను లేచేసరికి మీరు కనిపించలేదు, అందుకే కంగారు పడి అంతా వెతుకుతున్నాన్రా అన్నాడు. మేమెటూ వెళ్ళలేదు కానీ పడుకో ఇక అనగానే, ఉఫ్, సరే సరే మీరు పడుకోరా. వస్తున్నాం, నువ్వు వెళ్ళు అంటూ వెళ్ళి పడుకున్నాడు. ఊపిరి పీల్చుకున్నాను. వెంటనే నా వైపు తిరిగి, జనని నువ్వేంటి అసలు, పిచ్చెక్కిందా నీకు? చెయ్యి కూడా కడుక్కోకుండా నా మీద అరుస్తూనే ఉన్నాడు. ఎందుకో అర్థం కాక నేను బిక్క మొహం వేశాను. నా వెన్నెలని పట్టుకొని గర్ల్ ఫ్రెండ్ అంటావేంటి పిచ్చి మొహం? అది అక్క కూతురు. నేను ప్రేమించిన అమ్మాయి, నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి నువ్వేనే మెంటల్. సూర్య జీవితంలో జనని తప్ప మరో అమ్మాయి లేదు, రాదు కూడా. నా వెన్నెలే దాని అత్తని సెలెక్ట్ చేసుకొని నా కోసం పంపించింది. నువ్వు కాక నా జీవితంలో ఇంకెవరుంటారు అన్నాడు గద్దిస్తూ. నాకు పోయిన ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది. వెన్నెల అంటే సాహితీ వదిన కూతురా? నేను అనవసరంగా ఎక్కువ ఊహించుకొని సూర్యాని అపార్థం చేసుకున్నాను అని అర్థం కాగానే నవ్వుతూ అదే చేతులతో సూర్యాని హత్తుకున్నాను ప్రేమగా. జననికి ఏమైందో సూర్యకి అర్థం కాలేదు, కానీ తన హగ్ నచ్చింది. తిరిగి తను కూడా హత్తుకున్నాడు జననిని. సూర్య హత్తుకోగానే తన చేతులు నా నడుం మీద తగిలి చెక్కిలిగింత మొదలైంది. గబాలున దూరం జరిగి, ఇక పడుకుందాం సూర్య, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎవరైనా లేస్తే బాగుండదు అన్నాను. సరే నీ ఇష్టం అన్నాడు సూర్య. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం అన్నాను. వెన్నెల గురించి తెలిసింది కాబట్టి తృప్తిగా. ఇక చేయి కడిగేసుకొని వెళ్ళి పడుకున్నాం. నేను సూర్య చేయి పట్టుకొని హాయిగా నిద్రపోయాను. ఏ భయాలు ఏ బెంగ లేకుండా చాలా చాలా ప్రశాంతంగా పడుకున్నాను నా హస్బెండ్ పక్కన. జనని తనతో అంత చనువుగా ఉండటం సూర్య మనసుకి ఎంతో హాయి ఇచ్చింది. ఇంతే సంతోషం జీవితాంతం తనతో ఉండాలని మనసులో గట్టిగా అనుకున్నాడు. ఉదయాన్నే స్నానం చేసి గదిలోకి వచ్చాను. అను నిద్రమబ్బుతో వచ్చి చీర కట్టింది. అప్పుడప్పుడు కట్టుకుంటేనే త్వరగా కట్టుకోవడం వస్తుంది అనడంతో అది కడుతుంటే నేను చూస్తూ కొద్దిగా నేర్చుకున్నాను. ఇంకా రూపాలి, అత్త, సూర్య ఎవరూ లేవలేదు. నానమ్మ, తాతయ్య, నేను, అను మాత్రమే లేచాం. నేను ఉతికేసిన బట్టలు ఆరేద్దామని వెళ్ళాను. అప్పుడే మెలకువ వచ్చిన సూర్య తల తిప్పేసరికి తనకి సూటిగా జనని కనిపించింది బట్టలు ఆరేస్తూ. పొద్దు పొద్దున్నే వీచే ఆ చల్లటి గాలికి చీర కొంగు అటూ ఇటూ ఎగురుతూ ఉంటే జనని నడుం వంపులు ఏం చక్కగా కనిపిస్తున్నాయి సూర్యకి. ఒక్కసారిగా మతి తప్పి రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు అటువైపే. అప్పుడే జ్ఞాపకం వచ్చింది సూర్యకి. నిన్న జనని తనంతట తానే అతన్ని హత్తుకోవడం. తనంతట తానుగా అంత ప్రేమని తెలుపుతుంటే నేను మాత్రం నా ప్రేమని ఎందుకు దాచుకోవాలి అనుకున్నాడో ఏమో. వెంటనే పైకి లేచాడు సూర్య. అప్పటికే జనని ఆరేయడం పూర్తవడంతో లోపలికి నడిచింది. సూర్య కూడా ఏమీ ఎరగనట్టు తన వెనకే ఇంట్లోకి వెళ్ళాడు. జనని గదిలోకి వెళ్ళగానే తన వెనకే వచ్చి నడుం చుట్టూ చేతులు వేసి బిగించి పట్టుకున్నాడు. సడన్గా ఎవరో వచ్చి అలా పట్టుకునేసరికి అరవబోయింది జనని. కానీ అది సూర్య స్పర్శ అని అర్థమయ్యేసరికి అరవడం ఆపి బిడియంగా అనిపించి, వదలండి అంది తడబడుతూ. నువ్వు ఇలా చీర కట్టుకొని నన్ను ఊరిస్తుంటే నేను ఎలా వదలగలను? ఈసారి అస్సలు వదల్లేను అన్నాడు మరింత పట్టు బిగించి. ఎవరైనా వస్తారు అని బిడియంతో తడబడుతూ సగం సగం పలుకుతుంది. ఏం కాదు, చూసుకుంటే చూసుకొని, నా పెళ్ళం నా ఇష్టం అన్నాడు జనని మెడవంపుల్లో ముద్దులు పెడుతూ. అప్పటికే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది జనని. జననికి కూడా సూర్య అంటే ఇష్టమని తెలిసేసరికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు సూర్య. తన మెడ మీద మొదలుపెట్టి వీపు వరకు ముద్దులు పెడుతూనే ఉన్నాడు.
తన మీసాలు తగిలి చెక్కిలిగింత అవుతుంటే తన్మయత్వంతో కళ్ళు మూసింది జనని. మొదటిసారి తనకొక అబ్బాయి స్పర్శ ఇంత హాయిని కలిగిస్తుంది. విరాట్ తాకిన ప్రతిసారి కంపరంగా ఫీల్ అయ్యే జనని ఇప్పుడు సూర్య స్పర్శని ఫీల్ అవుతూ అతనికి పూర్తిగా తనని తాను అప్పజెప్పుకుంది. ఎంతో మధురమైన ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపించింది. ఇంతటి ప్రేమని ఇన్ని రోజులుగా ఎలా మిస్ చేసుకున్నావే అని జనని మనసు తనని తిడుతుంది. సూర్య స్పర్శకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది జాను ఎప్పట్లాగే. కుదురుగా ఉండలేకపోతున్న తన అవస్థని అర్థం చేసుకొని కాస్త దూరం జరిగి, నిన్నిలా చూశాడంటే నీ హస్బెండ్ ఇలాగే రొమాంటిక్ అయిపోతాడు జనని, నువ్వు సహకరించాలంతే. ఎందుకంటే దొరికిన బుజ్జి పప్పివి కదా నువ్వు, ఎప్పటికీ నాతోనే ఉంటావని అప్పుడప్పుడు నా మనసుకి గుర్తు చేసుకోవాలి అన్నాడు మృదువుగా జనని చెంపలు తడుముతూ. సిగ్గుతో జనని చూపు నేలకి వాల్చింది. జనని, చీరలో నువ్వు చాలా ముద్దుగా ఉంటావు తెలుసా. అసలు ఈ చీరని కనిపెట్టిన వాడెవడో కానీ వాడికి కూడా ఖచ్చితంగా నీలాంటి పెళ్ళాం ఉండుంటుంది. అందుకే అందానికి మరింత అందం పెరగడం కోసం ఈ అద్భుతాన్ని సృష్టించి ఉంటాడు. కనీ కనిపించకుండా ఊరిస్తున్న ఆ చిట్టి నడుమున చిత్రంగా వేలాడుతూ ఆ కొంగు, కాళ్ళకి తగులుతుంటే అందంగా కదిలేలా ఆ కుచ్చిళ్ళు, ఒంటికే అందాన్ని పెంచేలా ఆ కొంగు కుచ్చిళ్ళు, మొత్తంగా తెలుగుతనం ఉట్టిపడేలా ఈ చీర ఎలాంటి వాడినైనా ఇట్టే కట్టిపడేస్తుంది తెలుసా. ముఖ్యంగా నాకైతే నిన్ను చీరలో చూడటం అంటే భలే ఇష్టం జనని. ఇలా నిన్ను చూస్తూ ఎక్కువసేపు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం అయితే కష్టం, కానీ ఈ కష్టం కూడా భలే అందంగా ఉందిలే అన్నాడు చిన్న నవ్వుతో. సూర్య ఇలా తన గురించి తనకే చెప్తుంటే వినడానికి తనకి ఎంతో బాగుంది, అంతే బిడియంగా కూడా ఉంది. తను చీర కట్టుకుంటే సూర్యకి ఇష్టమని తెలుసు కానీ ఇంత ఇష్టమని ఇప్పుడు తన మాటల్లో వింటుంటే ఇంకా సంతోషంగా అనిపించింది జననికి. కానీ తనకేమో అసలు చీర కట్టుకోవడమే రాదు. ఎలాగైనా సరే తన సూర్య కోసం ఇప్పటికిప్పుడే చీర కట్టుకోవడం నేర్చుకోవాలి అనిపించింది జానుకి. తన మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. ఇంకా బిడియంతో బయటకు కదలబోతుంటే తన చేయి పట్టుకొని ఆపి, జనని, నువ్వు ఇప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా అన్నాడు తన మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని. ఇంకా ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం ఉందనిపిస్తుందా మీకు నా మొహం చూస్తుంటే అంది. ఆ మాటకి చిరునవ్వుతో తన కళ్ళల్లోకి చూస్తూ దగ్గరగా వచ్చి జనని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎంతో హాయిగా అనిపించింది తనకి. ఇంతలో కన్నయ్య అన్న నానమ్మ పిలుపు వినిపించి ఆమెడ దూరం జరిగిపోయింది జనని. నానమ్మ పిలుస్తుంది, సరే నేను వెళ్తాను, అను వాళ్ళు వెళ్ళిపోతారనుకుంటా, నువ్వు తనివి తీరా మాట్లాడు సరేనా అనగానే అంది తలూపి. యశోధర, రూపాలి, అను, అర్ణవ్ అందరూ పట్టుపట్టారు వాళ్ళని ఇంటికి రమ్మంటూ. సూర్య గురించి తెలిసి కూడా ఎలా అడిగారు, తను ఒప్పుకుంటాడా? జానుకి నమ్మకం లేదు, కానీ ఓసారి అడిగి చూద్దామని వెళ్ళి అడిగింది సూర్యని. ఏం అక్కర్లేదు అన్నాడు మొహం మీదనే. కావాలంటే వాళ్ళని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండమని సలహా కూడా ఇచ్చాడు. యశోధరకి, రూపాలికి కోపం వచ్చింది. ఇక బయలుదేరిపోయారు. వసుంధరమ్మ, శంకరయ్య ఇద్దరు తినమని అడుగుతున్నా కూడా తినలేదు కోపంతో. అను జననిని హగ్ చేసుకుని ఏడ్చింది. తను కూడా ఏడ్చేసింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకురా అలా వచ్చేసావు? అర్జున్ని, రూపాలి అలా అడగగానే సమాధానం కోసం చూస్తున్నారు మిగిలిన అందరూ. వాడికి నేను రావడం ఇష్టం లేదు, నేను వెళ్ళగానే వాడు బయటికి వెళ్ళిపోయాడు, ఏమీ తినలేదు కూడా, అందుకే నోరు మూసుకొని ఇక నేనే వచ్చేసాను అన్నాడు అర్జున్. వాడికి జనని కావాలి కానీ జననిని ఇచ్చిన నువ్వు వద్దా? ఎలా దొరికింది జనని వాడికి? ఆ విషయం చెప్పుండాల్సిందిరా వాడికి, అప్పుడు తెలిసేది నీ విలువ అని యశోధర ఆవేశంగా అరవగానే తన భుజం మీద చెయ్యేశాడు అర్జున్, అను అక్కడే ఉందని గుర్తు చేస్తూ. నేనేం తప్పుగా మాట్లాడలేదురా, మాతో బాగానే మాట్లాడాడు కదా, మరి నీతో మాట్లాడడానికి ఏమైంది? నువ్వు ఎంత బాధపడతావో తెలీదా వాడికి అని దిగులుగా అనగానే, వాడిది కూడా బాధే కదా మా, నువ్వు వాడిని ఏమీ అనకు, వాడి ప్లేస్లో నేనున్నా కూడా అలాగే చేస్తాను. అయినా ఇప్పుడు ఏమైందని? నేను కూడా వచ్చాను కదా మీతో పాటే, అమ్మమ్మని, తాతయ్యని, జననిని, వాడిని అందరినీ చూశాను కదా, ఒక్క వాడితో తప్ప అందరితో మాట్లాడాను కూడా. వాడు ఉండగానే ఇంట్లోకి కూడా వచ్చాను. ఇంకా నయం వాడు ఇంట్లోకే రానివ్వడేమో అనుకున్నా ముందు,
కానీ అనుకి హస్బెండ్ అయ్యాను కాబట్టి ఇలా బ్రతికిపోయా అన్నాడు చిరునవ్వుతో తిరిగి సూర్యకే సపోర్ట్ చేస్తూ. అందరూ నవ్వు లేకుండా సీరియస్ మొహాలతో చూపు సారించారు అర్జున్ వంక. సూర్య గురించి ఇంతలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూసింది అను మాత్రం. అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందో ఏంటో ఏమీ అనుకి తెలియదు కాబట్టి తన మొహంలో సీరియస్నెస్కి బదులు ఆశ్చర్యం మాత్రమే తొంగి చూసింది. ఇక అందరూ మౌనంగా ఉండిపోయారు ఇంకేం మాట్లాడలేక. రాత్రి గదిలోకి వచ్చాక అప్పుడు అడిగింది అవని అర్జున్ని, అసలు మీకు బావకి మధ్య గొడవేంటి అని. దానికి అర్జున్ అవని వంక చూసి, చెప్తాను అను, తెలుసో తెలియకో నేను ఒక మిస్టేక్ చేశాను, కానీ అది మిస్టేక్ అని అప్పుడు నాకు తెలీదు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకా ఉంది గాయ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అసలు అర్జున్కి సూర్యకి మధ్యలో ఏం జరిగిందో ఎవరైనా గెస్ చేయగలరా? గెస్ చేస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.